అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం ఏదైతే కలిగి ఉన్నామో అది ఏది శాశ్వతం కాదు కాబట్టి దేని గురించి చింతించకుడి. భూమి మీద మనిషికి ఆటిపోట్లు సహజం. నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు, కానీ దేవుడు గడ్డి తినిపించాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, కానీ దేవుడు దావీదును రాజుగా చేశాడు. అన్నల చేత కొట్టబడి గుంటలో పడవేయబడిన యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. కాబట్టి దేని గురించి చింతించుకుడి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. అన్ని పరిస్థితులను మార్చగలది మన దేవుడు మాత్రమే. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక దేవుని రాజ్యం మాత్రమే. కాబట్టి అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతుడైన దేవుని కొరకు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదికే వారిగా ఉందాము. కాబట్టి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము దీన మనస్కులై బ్రతుకుదాము. ప్రతిదానికి సమయం కలదు కాబట్టి ఆయన ఆ కాలము మరి వచ్చు వరకు కూడా ఆయన రెక్కల కింద మనము దీన మనస్కులై విధేయులమై దేవునికి యందు